హాయ్ వెల్కమ్ టు మస్తీస్ ఎన్నెన్నో వర్ణాలు. ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నది తాజా కిచెన్. నా పేరు ఆనంద్, ఏబిబిఎస్ చిత్రకారుని. ఈ మధ్య కాలంలోనే హార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక పుస్తకం అవతరించింది. 384 పేజీలు, 2 కేజీల బరువు, 340 మంది కళాకారులు, అందులో 180 మంది చిత్రకారుల సమగ్ర జీవిత విశేషాలతో పాటు వారి వారి కళా సృజనను ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక పుస్తకం ఇటీవల ఆవిష్కరించబడింది. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఎందరో వ్యక్తులు, మరెన్నో సంస్థలు కలిసి సాధించాల్సిన కార్యాన్ని ఒకే ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాలు శ్రమించి తెలుగు జాతి కలకాలం గుర్తించుకునే విధంగా ఈ అపురూప గ్రంథాన్ని కానుకగా మనకు అందించినటువంటి 64కళలు.com సంపాదకుడు కళాసాగర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మరిన్ని విశేషాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం కళాసాగర్ గారు. మిమ్మల్ని ఇంతవరకు 64.com కళాసాగర్ గారే మాకు తెలుసు, కానీ ఈ మధ్య కాలంలోనే మీరు మరొక 3 పుస్తకాలు కేవలం కళ మీద తీసుకొచ్చారు. వాటితో పాటు వినూత్నంగా ఈ మధ్య నిన్న హైదరాబాదులో మీరు ఒక మంచి పుస్తకాన్ని ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పుస్తకాన్ని తీసుకొచ్చి అందరికీ పంపిణీ కార్యక్రమంతో పాటు పుస్తక పరిచయ కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నిర్వహించారు. అయితే ఆ పుస్తకం రూపొందించడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏమిటి? అందుకు గల కారణం ఏమిటి? అసలు మీరెవరు, ఏమిటి? ఆంధ్రదేశంలోనే ఎన్నో వేల మంది కళాకారులు ఉండగా మీరు ఆ పుస్తకంలో పొందుపరిచిన కళాకారుల గురించే ఎందుకు చెప్పడం జరిగింది? ఆ విశేషాలని, వివరాలని మాకు తెలియజేస్తారని ముందుగా మీ నేపథ్యం గురించి మా మస్తీస్ ప్రేక్షకులకు తెలియజేస్తారా? నా పేరు కళాసాగర్ ఎల్లపు. నేను పశ్చిమ గోదావరి జిల్లా మంచిలి అనే ఒక గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రాథమిక విద్యతో పాటుగా ఈ కళలంటే, ముఖ్యంగా చిత్రకళ అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్ తోటి నేను 10వ తరగతికి వచ్చేటప్పటికి బొమ్మలు చాలా బాగా వేస్తూ క్లాస్లో ఒక ఆర్టిస్ట్ అని, మా టీచర్స్ కూడా నన్ను ఆర్టిస్ట్ అని పిలిచే స్థాయికి నేను బొమ్మలు గీయటం, ఏ వర్క్ అవసరమైనా కూడా పాఠశాల సంబంధించిన కార్యక్రమాల్లో ఒక బొమ్మ గీయాలి అంటే ఎవరు అంటే నా పేరే ముందుండేది. అలా పాఠశాల స్థాయి నుంచి కూడా నేను ఈ రంగంలో ముందుండడంతో ఇంటర్మీడియట్ తర్వాత పర్టికులర్గా నాకు ఎందుకో ఆర్టిస్ట్ అవ్వాలి అన్న కోరిక కలిగింది. ఆర్టిస్ట్ అయ్యి నేను ఫ్యూచర్లో మంచి చిత్రాలు గీయాలి అనే కోరిక కలిగింది. అప్పుడు నా అన్వేషణ అంతా కూడా మంచి గురువు కావాలి. ఆర్టిస్ట్ అవ్వాలంటే ఈ ఫైన్ ఆర్ట్స్ కాలేజెస్ వీటి గురించి నాకు అప్పుడు అంతగా తెలియదు. మేము ఒక గ్రామంలో ఉన్నాం కాబట్టి ఈ కోర్సుల గురించి అంత అవగాహన లేదు మాకు. అప్పుడు ఒక గురువు కావాలి. ఏంటి గురువు, ఎక్కడున్నారు, ఎక్కడ మనం ఎవరిని సంప్రదించాలి అనే కార్యక్రమంలో నేను దాదాపు ఒక 6 నెలల పాటు అన్వేషించాను. అనేక మంది డ్రాయింగ్ టీచర్స్ లేకపోతే ఎవరో ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, సార్ నేను ఇలా నేర్చుకోవాలనుకుంటున్నాను, లేదా గవర్నమెంట్ పరీక్షలు ఏవో ఉన్నాయి అవి రాయాలంటే ఏం చేయాలి, ఎలా, ఒక ఆర్ట్ టీచర్ అవ్వాలంటే ఎలా, ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎలా, ఇలా అనేక అన్వేషణ చేస్తున్న కార్యక్రమంలో వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు కాదని ఇంకొక ఆయన, వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు కాదని ఇంకొక ఆయన పేరు చెప్పడంలో నాకు ఒక 6 నెలలు, దాదాపు 8 నెలల పాటు ఇలా కొంతమందికి తిరిగితే కానీ నాకు సరైన గురువు, నాకు గైడ్ చేసేవాళ్ళు దొరకలేదు. ఆ విధంగా నేను కొంత కాలయాపన చేసి ఎట్లయితే ఎట్టకేలకు నేను భీమవరంలో చల్లా కోటి వీరయ్య అని ఒక గురువుగారి దగ్గర చేరడము, ఒక 3 ఏళ్ల పాటు ఆయన దగ్గర శిక్షణ తీసుకుని చెన్నై మెడ్రాస్ గవర్నమెంట్ లోయర్ హయ్యర్ ఎగ్జామ్స్ 3 సంవత్సరాల పాటు రాసి డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ కోర్స్ పూర్తి చేశాను. ఆ అన్వేషణలో నేను పడిన తపన ఇవన్నీ చూసి ఈ ఆర్టిస్టుల మధ్య చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఇట్లాంటి సమాచారం కావాలంటే మనకి అందుబాటులో ఉంటే ఎంతో బాగుంటుంది కదా, అసలు ఎవరి సమాచారం కూడా మనకి దొరకాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అని నాకు అభిప్రాయం అప్పట్లోనే నాకు బీజం పడింది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని ఫీల్ చేయాలి అనే ఆలోచన నాకు అప్పట్లోనే కలిగింది. అలా నేను చెన్నై డిప్లొమా కోర్స్ పూర్తి చేయడము, రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ కోర్స్, ఆర్ట్ టీచర్ కావాల్సిన ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేయడము జరిగింది. ఆ
ఎక్స్పీరియన్స్లు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నేను ఆ తర్వాత రోజుల్లో ఒక పబ్లికేషన్లో పనిచేయడానికి విజయవాడకి షిఫ్ట్ అయ్యాను. విక్రమ్ పబ్లికేషన్ అని ఎడ్యుకేషన్ పబ్లికేషన్లో ఇలస్ట్రేటర్గా ఒక బుక్ డిజైనింగ్లో ఏం చేస్తాడు, ఆర్టిస్ట్ పాత్ర ఏంటి అనేది అందులో ఇలస్ట్రేటర్గా చేరిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది. ఆ ఎక్స్పీరియన్స్, ఆ పబ్లికేషన్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత నాకు విజయవాడ అనగానే కలల కానాచి అయినటువంటి విజయవాడ నాకు ఎంతోమంది మిత్రుల్ని, ఎంతోమంది జర్నలిస్టుల్ని, కళాకారుల్ని పరిచయం చేసింది. ఆ విధంగా నా ఆలోచన ఎప్పుడైతే నాకు భీమవరంలో ఆ రోజు కళాకారుల మధ్య గ్యాప్ని ఎలా ఫీల్ చేయాలి ఏంటి అనే ఆలోచన నాకు అప్పుడు కలిగిందో, దానికి విజయవాడ నాకు ఒక పూర్తి స్వరూపం వచ్చింది. ఆ ఆలోచనకి ఒక డైరెక్టరీ లాంటిది ప్రచురిస్తే బాగుంటుంది, ఆర్టిస్టులు కానీ, ఈ ఇలస్ట్రేటర్స్ కానీ, లేకపోతే శిల్పులు కానీ వీళ్ళు ఎక్కడుంటారు, వీళ్ళని సంప్రదించాలంటే ఏ అడ్రస్లో వీళ్ళు ఉంటారు అనేది ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే బాగుంటుంది అనే ఆలోచనకి నేను పూర్తిగా ఒక రూపం కలిగించి మిత్రులతో కలిసి 2001లో మొదటిసారిగా నేను ఆంధ్ర కళాదర్శిని అనే పుస్తకాన్ని పరిచయం చేసి ప్రచురించి దాన్ని మోహన్ గారు అనే ఒక ఆర్టిస్ట్ని విజయవాడ తీసుకొచ్చి తాడి మోహన్ అని హైదరాబాద్లో ఉంటారు, ఆయన్ని విజయవాడ తీసుకొచ్చి ఆవిష్కరించడం జరిగింది. ఆ విధంగా నా ప్రయాణం 2001 నాటికి ఒక పుస్తక రూపంలో ఆర్టిస్టులని కానీ, శిల్పుల్ని కానీ, కళాకారులను కానీ తేవడంలో నేను తొలిగా కళారంగానికి పరిచయం అయ్యాను. కళాసాగర్ గారు, మరి మీ పేరుకు ముందు 64కళలు.com ఎలా చేరిందో దాని గురించి కాస్త వివరించండి. ఈ చిత్రకళ మీద నాకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండడం, నేను ఆర్టిస్ట్గా రూపాంతరం చెందిన తర్వాత ఈ కళా రచయితను ఎలా అయ్యానంటే, నేను ఆర్ట్ క్రిటిక్ కూడా. ఈ కళా రచయితను ఎలా అయ్యానంటే, ఈ పత్రికల్లో ముఖ్యంగా న్యూస్ పేపర్స్లో కానీ లేదా వారమాస పత్రికల్లో మన కళాకారుల గురించి కొన్ని వ్యాసాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అవి చదివి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఆర్టిస్ట్ గురించి, అతని లైఫ్ గురించి పూర్తిగా తెలుసుకుని చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. కానీ అవి చాలా అరుదుగా వస్తుంటాయి. ఆదివారం, సండే మ్యాగజైన్ పుస్తకాలు వస్తాయి, వాటిల్లో కానీ పత్రికల్లో కానీ ఏదో రేర్గా వస్తూ ఉంటాయి. నేను అలా ఇన్స్పైర్ అయిన సందర్భంలో నేను కొంతమంది కళాకారుల్ని పరిచయం చేశాను. వివిధ పత్రికలకి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇంకా అనేక వారమాస పత్రికలకి నేను పరిచయం చేస్తూ వ్యాసాలు రాసేవాడిని. అలా కొంతకాలం రాసిన తర్వాత మిస్మి లాంటి పత్రికల్లో కూడా నేను ఒక 5-6 సంవత్సరాల పాటు వ్యాసాలు రాశాను, కళాకారులను పరిచయం చేస్తూ. రాసే క్రమంలో నా వ్యాసం ఒకటి రాసి పంపించడం పత్రికకి, వాళ్ళు ఎప్పుడు వేస్తారా అని ఎదురు చూడడం. అది వేయొచ్చు, వేయకపోవచ్చు, మళ్ళీ ఇంకో ప్రయత్నం, అది వేయట్లేదు, ఆ పత్రికలో రాలేదంటే ఇంకో పత్రిక పంపించడం, ఇట్లా జరిగేది. అలా ఒక 10 ఏళ్ల పాటు నా చిత్రకళ రచయితగా నా ప్రయాణం కొనసాగిన తర్వాత నాకు ప్రింట్ మ్యాగజైన్ పెట్టాలన్న ఆలోచన, ఒక పత్రిక, కళల కోసమే ఒక పత్రిక పెట్టాలన్న ఆలోచన వచ్చినప్పటికీ కూడా దాని మిత్రులందరితో మాట్లాడి ఎగ్జిక్యూట్ చేద్దాము అనుకుంటే అది చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చింది. ఒక పత్రిక ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది. ప్రింట్ మ్యాగజైన్ అంటే చాలా వేగంతో కూడుకున్నది, అది పాఠకులకు చేర్చాలంటే చాలా కష్టమైంది. మనం ఒక ఉద్యోగం చేస్తూ కూడా అది చేయలేము, నిర్వహించలేము, చాలా కష్టమైందని అప్పుడు ఆగిపోవడం జరిగి, నేను ఆ తర్వాత క్రమంలో పబ్లికేషన్లో ఒక ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్న వాడిని ఎప్పుడైతే కంప్యూటర్లో డిజైనింగ్ ఈ కోర్సులన్నీ ఎంటర్ అయినాయో, అడోబ్ ఫోటోషాప్ లాంటివి, నేను కంప్యూటర్ కోర్సులు కూడా నేర్చుకుని కంప్యూటర్లో కొంచెం పరిణితి సాధించిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నేను గ్రాఫిక్ యూఎక్స్ డిజైనర్ అంటాము, యూఎక్స్ అండ్ యూఐ డిజైనర్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డిజైనర్గా వెళ్ళాను. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో 2-3 ఏళ్ళు పనిచేసిన తర్వాత నాకు దాంట్లో కూడా కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చింది. అప్పుడే .comలో కూడా మంచి భూమిలో ఉన్న టైము, 2003-2004 ఆ సమయంలో .comలు అనేది ఒక హవా నడిచేది. ఏదైతే సాఫ్ట్వేర్ మీడియాలో నాకు ఉన్న నాలెడ్జ్ ఉందో, ఒక మనం వెబ్ పత్రిక పెడితే ఎలా ఉంటుంది, ప్రింట్ కంటే కొంచెం ఈజీ కదా, ఓన్లీ ప్రీ ప్రొడక్షనే ఉంటుంది వెబ్ పత్రిక అంటే. 64కళలు.com అనే ఒక ఈ ఆర్ట్కి సంబంధించిన పుస్తకం నిజం చెప్పాలంటే చిత్రకారులను ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమం మీరు అందులోనే ప్రారంభించారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు చిత్రకారులకి అది మొదటి అంతర్జాల పత్రికని చెప్పక తప్పదు, ఎందుకంటే అదే మొదటిది. ఆ తర్వాత కానీ అంతకు ముందు కానీ అలాంటి పత్రిక రానే లేదు. అవునండి, చాలా మంచి ప్రయత్నం చేశారు మీరు. అవును, నేను ఎప్పుడైతే వెబ్ మీడియాలో నాకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకుని 2010 నవంబర్ 1వ తారీఖున లాంచ్ చేశాం ఈ పత్రికను. మరి కొంతమంది మిత్రులను కలిసి అందరూ కూడా తలో కాస్త వేసుకుని ఒక 40,000 రూపాయల బడ్జెట్లో ఈ పత్రికను ప్రారంభిస్తే అప్పటికి ఇంకా స్మార్ట్ ఫోన్లు కానీ లేదా ఇంటర్నెట్ ఫెసిలిటీ అందరికీ లేని రోజులు అవి. కొద్దిమందికి మాత్రమే
ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉండి డెస్క్టాపుల్లో చూసేవారు. అప్పుడు చాలామంది పెద్ద వీరిసారు, ఎవరు చదువుతారు ఆన్లైన్ పత్రికలు, ముఖ్యంగా మీరు కళాకారుల గురించి అంటున్నారు, ఏ సినిమాదో అయితే ఎక్కువ మంది చదువుతారు కానీ ఈ కళాకారుల గురించి ఎవరు చదువుతారని కొంచెం డిస్కరేజ్ చేసినప్పటికీ కూడా మేము ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు 2010 నుంచి 2013, 14 దాకా కొంచెం కష్టపడ్డాము. లిమిటెడ్ వ్యూవర్సే ఉండేవారు, పాఠకులు కూడా చాలా తక్కువ మందే ఉండేవారు. ఆ తర్వాత రోజుల్లో ఈ సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందడము, ఇంటర్నెట్ లేని ఇల్లులు ఇప్పుడైతే లేనే లేదు. అసలు చేతిలో మొబైల్ ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో ప్రపంచాన్ని అంతటినీ కూడా దర్శించే టైం వచ్చేసింది. కాబట్టి మాకు ఇంకా ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్లు వచ్చినాయో అప్పుడు పత్రికకు చాలామంది రీడర్స్ పెరిగారు. దాదాపుగా ఇప్పుడు 60-70 దేశాల్లో ఒక నెలకి 25 నుంచి 30 వేల మంది బ్రౌజ్ చేస్తున్నారు 64color.com. ఈ .comను పెట్టడం కూడా మనం ఏదో ఆర్టిస్ట్ని కాబట్టి మన ఆర్టిస్ట్ని, మన శిల్పిని పరిచయం చేద్దామన్న ఉద్దేశంతో పెట్టింది కాదు. అలా మన ఓన్లీ చిత్రకారులు, శిల్పకారులు అంటే అది మనం లిమిటెడ్ అయిపోతాం, రీడర్స్ పెద్దగా రారు. సకల కళల సమాహారం అని సబ్ టైటిల్ పెట్టాం. అందుకే ఏదైతే ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయో 64 కళలు మొత్తం మనకి ఎప్పటి నుంచో చరిత్రలో, పురాణాల్లో కూడా 64color.com 64 కళలు ప్రస్తావన ఉంది. కాబట్టి 64 కళలు అనే టైటిల్ తీసుకుని అన్ని రంగాల కళాకారులని పరిచయం చేస్తే మనకి వ్యూవర్షిప్ పెరుగుతుంది బాగా, అంద కళాకారుల గురించి అనేక మంది చదువుతారు అని సమగ్రంగా సకల కళల సమాహారం అనే టైటిల్ పెట్టడం, అది అసలు 64color.com అనేది టైటిలే హిట్ అయింది. ఇంకా అక్కడి నుంచి 15 ఏళ్ల పాటు ఆ పత్రిక నడవడం, ఆ పత్రికలో అనేక మంది ఇతర రంగాల కళాకారులతో పాటు చిత్రకారులు, శిల్పులు వీళ్ళందరూ పరిచయం కావడం, ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పుస్తక రూపకల్పనకి ఈ పత్రిక ఎంతో తోడ్పడింది. ఆ పత్రికలో పరిచయం అయిన వాళ్ళే 95% ఆర్టిస్టులే వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పుస్తకంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పత్రికాముఖంగా గత 15 ఏళ్ళుగా పరిచయం అయిన వాళ్ళే. వాళ్ళని కొంచెం అప్డేట్ చేసుకుని ఏమన్నా రీసెంట్ వర్క్స్ ఉంటే ఆ వర్క్స్ తీసుకుని ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. చాలా బాగుంది. 64color.com ఈ రకంగా మిమ్మల్ని వెల్కమ్ చేసింది, ఈ స్థాయికి తీసుకొచ్చింది. సో చాలా సంతోషం. అయితే మరి ఇంత మంచి పుస్తకాన్ని తీసుకొచ్చిన మీరు ఈ పుస్తకాన్ని ప్రజలకి అందరికీ పరిపూర్ణంగా ఆంధ్రదేశం అంతటా విస్తృతంగా చదివే అవకాశం, దాచుకునే అవకాశం కలిగించాలంటే మరి మీరు ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అనే వివరాలను మీరు సమగ్రంగా చెప్పండి. ఒక పుస్తకాన్ని మనం ప్రచురించడంతోనే మన పని అయిపోదు, దాన్ని ప్రమోట్ చేయాలి. ఆ ప్రమోట్ చేసే భాగంలోనే మనం విజయవాడలో కాకుండా మళ్ళీ హైదరాబాద్లో కూడా పుస్తక పరిచయ సభ పెట్టడం జరిగింది. అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా పుస్తకం దొరికే ఏర్పాటు, అమెజాన్ లాంటి దాంట్లో దొరికే ఏర్పాటు, అట్లాగే హైదరాబాద్లో నవోదయ బుక్ స్టాల్ ఉంది, ఆ బుక్ స్టాల్లో కూడా దొరికే ఏర్పాటు చేశాము. ఇంకా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ద్వారా మేము ఈ పుస్తకాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి అది ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది మొబైల్ నెంబర్స్ ఇచ్చి ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకి మేము కొరియర్ల ద్వారా పుస్తకం పంపించే ఏర్పాటు చేస్తున్నాం. చాలా సంతోషం అండి. ఇంకా ఆంధ్రదేశం అంతా ఇంకా మీ పుస్తకాన్ని చదివి మహదానందపడుతూ ఉంటారనమాట. థ్యాంక్ యూ. కళాసాగర్ గారు, ఇప్పుడు మీరు ఈ పుస్తకాన్ని ఎన్ని పేజీల పుస్తకం ఇది, అందులో ఎంతమంది కళాకారుల్ని అందులో జొప్పించారు, ఆ కళాకారుల్లో చిత్రకారులు ఎంతమంది, వాటి గురించి మీరు క్లుప్తంగా చెప్పాలని కోరుకుంటున్నాం. ఈ పుస్తకం 384 పేజీల పుస్తకం. ఈ పుస్తకంలో 340 మంది వివిధ కేటగిరీల్లో కళాకారులను పరిచయం చేశాం. 340 మంది. అందులో చిత్రకారులను తీసుకుంటే 180 మంది చిత్రకారులు ఉన్నారు. పర్టికులర్గా చిత్రకారులే 180 మంది. పుస్తకం చిత్రకారులతోనే ప్రారంభమవుతుంది. ఈ చిత్రకారులు కూడా మొదట లెజెండరీ ఆర్టిస్టులని పరిచయం చేసుకుని ఆ తర్వాత కాంటెంపరీ వాళ్ళకి వచ్చాం. కాంటెంపరీలో బిఏ రెడ్డి గారు లాంటి వారు, లేదా సుభాష్ బాబు గారు, రావూరి సుభాష్ బాబు గారు, అట్లాగే కొండూరు నాగేశ్వరరావు గారు, రాయన గిరిధర్ గౌడ్ గారు, ఈ మినియేచర్స్లో అద్భుతమైన కృషి చేస్తున్నటువంటి ఆర్టిస్టుల్లో ఇండియన్ కాంటెంపరీలో గిరిధర్ గౌడ్ గారు మనం ముఖ్యంగా ఆయన చెప్పుకోవాలి. రాయన గిరిధర్ గౌడ్ గారు ఇప్పుడున్న ఒక భూమిలో ఉన్న ఆర్టిస్ట్ని తీసుకుంటే కలంకారీ అనే సాంప్రదాయ కళని కాన్వాస్ మీదకి మలిసి జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన రమేష్ గురజాల వంటి ఒక యువ చిత్రకారుడు కూడా దీంట్లో ఉన్నారు. అలాగే జింకా రామారావు గారు, వి రమేష్ గారు, సుధాకర్ రెడ్డి గారు, అంట్యాకుల రాజేశ్వరరావు గారు, పద్మారెడ్డి గారు, ఇందులో ముఖ్యంగా మహిళా చిత్రకారులను కూడా పరిచయం చేశాం. దాదాపుగా 180 మంది చిత్రకారులు ఉంటే దాంట్లో 15 నుంచి 20 మంది మహిళా చిత్రకారులు ఉన్నారు. ఆ విధంగా అందరికీ కూడా న్యాయం చేశాం ఈ పుస్తకం ద్వారా. చాలా బాగుందండి. ఇప్పుడు మీరు ఈ పుస్తకాన్ని ఇంత మంచి సమగ్రమైన గ్రంథంలో
గ్రంథానికి. మరి ఒక పుస్తకాన్ని ప్రచురించాలంటే ఆర్థిక సదుపాయం చాలా అవసరం ఉంటుంది. అంత పెద్ద పుస్తకాన్ని, దాని బరువే 2 కేజీలు ఉంటే ఆర్థిక బరువు ఇంకెంత ఉంటుందో. సో అందు గురించని ఈ సహకారాన్ని మీరుగా పొందుపరిచి మీరు దాచిన డబ్బుతో ఆ పుస్తకాన్ని ప్రచురించారా, లేకపోతే ఇతరుల సహాయం ఉందా, చిత్రకారుల సహాయం ఉందా, లేకపోతే మన ప్రభుత్వం సహాయం ఏమన్నా ఉందా? వాటి గురించి వివరించండి. తప్పకుండానండి. ఇది చాలా పేజీలు ఎక్కువ రావడమే కాకుండా క్వాలిటీతో ప్రచురించాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు దీని బడ్జెట్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని నేను ఊహించాను. సుమారుగా మొదట అయితే ఇన్ని పేజీల పుస్తకం అనుకోలేదు. ఒక 200 మంది కళాకారులతోటి ఈ పుస్తకం తెద్దాము, 200 పేజీలు సుమారుగా తీసుకొద్దామని దిగాము. ఆ 200 పేజీలకి కూడా ఒక క్వాలిటీ ప్రింటింగ్లో పుస్తకం తెస్తే ఎంత అవుతుంది అని మేము ప్రశ్నించి కొటేషన్ తీసుకోగలిగాం. 2 ఏళ్ల క్రితమే తీసుకుంటే అది సుమారు 5.5 లక్షలు ఇచ్చారు వాళ్ళు. 200 పేజీలకి 5.5 లక్షలు ఇచ్చారు. సరే, అలా ముందుకెళ్తున్న క్రమంలో బడ్జెట్ నేను మొదటి నుంచి కూడా పూర్తిగా మనం ప్రభుత్వం మీద దేని మీద ఆధారపడి పుస్తకం తెచ్చేయాలి, తేగలము అని కూడా నేను ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే నాకు అంతగా ముందు తరంలో కొంచెం ముందు రోజుల్లో ఉన్న ఎక్స్పీరియన్స్లు కూడా నాకు ఉన్నాయి. 2 పుస్తకాలు తెచ్చాను. అప్పుడు కూడా నేను గవర్నమెంట్ అప్రోచ్ అయ్యాను గవర్నమెంట్ని. వాళ్ళు ఒక పుస్తకానికి అయితే ఏమీ చేయలేదు, కానీ రెండో పుస్తకానికి 2004లో వేసిన పుస్తకానికి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ద్వారా ఒక 10,000 ఆర్థిక సాయం అందించారు. 80,000 బడ్జెట్ పుస్తకానికి ఒక 10,000 ఆర్థిక సాయం అందించారంటే అది ఎన్నో వంతో మనం ఆలోచించవచ్చు. పూర్తిగా గవర్నమెంట్ చేయదు అనేది నేను ప్రిపరేషన్లోనే ఉన్నాను మొదటి నుంచి ఉండి, దీన్ని మన కళాకారుల నుంచే కొంత నిధులు సమీకరణ చేయాలి ఈ పుస్తకానికి. అలాగే కొంతమంది కళాభిమానులు ఉంటారు, కళాప్రియులు ఉంటారు, పెయింటింగ్స్ని కలెక్ట్ చేసుకుని పెట్టుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళని, నా వెల్వేషర్స్ ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళని కలిసి కొంత ఫండ్ రైజ్ చేయాలి అని ప్రిపేర్ అయ్యాను ముందు నుంచి. ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఆర్టిస్టులు సమాచారాన్ని కలెక్ట్ చేసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు వచ్చిన వివరాలన్నీ కూడా డిజైన్ చేసుకోవడం, స్క్రిప్ట్ రైటింగ్ చేసుకోవడం అంతా జరుగుతున్న క్రమంలో ఒక ఆర్టిస్ట్ని మనం కలిసి అతని ప్రొఫైల్ తీసుకుని మనం డిజైన్ చేసి ఈ సమయంలో అతను మళ్ళీ ఇంకొక చిత్రకారునో ఎవరినో మనకు పరిచయం చేయడం. ఒక కళాకారుడు ఉన్నారు సార్ ఇక్కడ అంటే అలా కొత్త పరిచయాలు. ఈ పుస్తకం కళాసాగర్ ఏదో తెస్తున్నాడు మంచి పుస్తకం, దాంట్లో మనం ఉండాలని కొంతమంది ఉత్సాహంతో ముందుకు రావడంతో 200 పేజీలు అనుకున్న పుస్తకం అలా ఈ 3 ఏళ్లలో అది 384 పేజీలకి పెరిగింది. అలా పెరుగుతున్నప్పుడు ఈ 5.5 లక్షల బడ్జెట్ కూడా ఆటోమేటిక్గా అది 8 లక్షలు దాటింది. 8 లక్షలు దాటుతున్న క్రమంలో దీనికి మనం కళాకారుల నుంచి సమీకరించింది కానీ, ఈ ఫండ్ రైజ్ చేసిన కళాభిమానుల నుంచి ఫండ్ రైజ్ చేసింది కానీ చాలదు, సరిపోదు, ఈ అమౌంట్తో మనం పుస్తకం వేయలేమని మనకు అనిపించి అప్పుడు గత ప్రభుత్వం అంటే 2004కి ముందు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉందో వాళ్ళని అప్రోచ్ అయ్యాం. కల్చరల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారిని కలవడం జరిగింది, ఒక డెమ్మీ కాపీ చూపించడం జరిగింది. ఇది మా ఆలోచన, ఇలా తేవాలనుకుంటున్నాము, మా దగ్గర కొంత అమౌంట్ ఉంది, మీరు కొంత చేసినట్లయితే ఒక మంచి పుస్తకం మనం కళాకారులకి కళాభిమానులకి అందించగలం. మన ఆంధ్రప్రదేశ్ కళా చరిత్ర ఇది, కళాకారులు వీళ్ళు అని మనం ఎవరైనా ఒక బయట నుంచి వచ్చిన టూరిస్ట్కో లేకపోతే ఇంకొక ఎవరో ఒక వ్యక్తికో మనం చెప్పడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. పర్టికులర్గా అందుకోసమే మేము దీన్ని ఇంగ్లీష్లో వేస్తున్నాము అని వాళ్ళకి చెప్పడం జరిగింది. వారు చూడడము, 2 రోజులు సమయం తీసుకుని 2 రోజుల తర్వాత రమ్మన్నారు. మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు, చాలా బాగుంది, మరి ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, మీరు దాదాపుగా ఇంక 8 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ మనమే వస్తున్నాము, చేద్దాము అని ఆ మంత్రి గారు చెప్పడం జరిగింది. అక్కడితో అది ఆగిపోయింది. ఆగిపోతుంటే మా ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. ఇలాగా కొనసాగుతున్న క్రమంలో ఇంకా పుస్తకం ఫైనల్కి వచ్చేస్తుంది అన్న టైంకి కొత్త ప్రభుత్వం వచ్చింది. 2024 మేలో కొత్త ప్రభుత్వం వచ్చేసింది. వచ్చినప్పుడు మా మిత్రులు కొంతమంది కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కళాకారులకు చాలా అండగా ఉంటుంది, మనకి పని చాలా ఈజీ అయిపోతుంది, మళ్ళీ కలుద్దాం అన్నారు. మళ్ళీ ఎవరైతే టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్ ఉన్నారో వారిని కలవడం జరిగింది. వారిని కలవడానికి సుమారు 45 రోజులు టైం పట్టింది. వారిని అప్రోచ్ అవ్వడానికే మాకు అంత టైం పట్టింది. ఆయన టైం ఇవ్వడము, అది లేదా వస్తున్నాను కలుస్తున్నాను, మీరు అప్పుడు రండి ఇప్పుడు రండి ఇట్లా అనేది 45 రోజులు అయిపోయిన తర్వాత కలిసాము. ఆయన కూడా పుస్తకం చూశారు, బాగుందన్నారు. కానీ మనం ఇప్పుడే వచ్చాం కదా, మరి ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో సఫిలింగ్ జరుగుతుంది, బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు, 1 సంవత్సరం ఆగండి, నెక్స్ట్ ఇయర్ మనం ఏదైనా చేద్దాము, అప్పుడు వేద్దాము అని. వీరిని ఇప్పుడు కలిసినప్పుడు కూడా ప్రజెంట్ ఉన్న టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్ గారికి కూడా మేము ఒకటే వినతిపత్రం ఇచ్చి ఏమనంటే, మా దగ్గర ఆల్రెడీ మా కళాభిమానులు అందరం కలిసి ఒక 5 లక్షలు మేము ఫండ్ రైజ్ చేసుకున్నాం. ఈ 5 లక్షలకి మీరు మరికొస్తా దానికి ఇంకొక 5 లక్షలు వేస్తారో లేకపోతే అంతకన్నా ఎక్కువ వేస్తారో మీరు ప్రభుత్వం తరపు నుంచి వేసి
పబ్లిష్ చేసి మీరే కళాకారులందరికీ పంచండి పుస్తకం అనేది ఆఫర్ ఇచ్చాం వాళ్ళకి. మొత్తం డబ్బులు అయితే వాళ్ళని పెట్టుకోమని మేము ఏం చెప్పలేదు. మేము బుక్ వర్క్ చేసేసాము అంతా అని. ఒక 5 లక్షల ఫండ్ కూడా మా దగ్గర రెడీగా ఉంది. మిగతా ఎడిషనల్గా ఏదైతే అవుతుందో ఆ ఫండ్ మాత్రమే మీరు ఫైనాన్స్ చేసి మాకు హెల్ప్ చేయండి, బుక్ బయటికి తీసుకురండి అన్నాం. అందుకు కూడా వారు సుముఖంగా లేకపోవడంతో మళ్ళీ మేమే మరి కాస్త మందిని కలిసి ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు అయితే, ఇప్పటికే నేను ఈ ప్రయాణంలో, ఈ పుస్తక ప్రయాణంలో 3 ఏళ్ళు కొనసాగాను. పూర్తి సమయాన్ని దీని మీద వెచ్చించి తిరుగుతున్నాను. ఇంకా ఇంకో సంవత్సరం అడుగుతున్నారు. ఆ సంవత్సరం తర్వాత కూడా వారు చేస్తారా అంటే మనకు నమ్మకం లేదు. అవుతుందో లేదో లేదు. కాబట్టి మనం సాధ్యమైన తక్కువ ప్రతులతోటే 1000-2000 ప్రతులు వేయకపోయినా ఇంకా తక్కువ ప్రతులతో, అంతకన్నా తక్కువ ప్రతులతో మనం తీసుకొచ్చేయాలి అనే ఉద్దేశంతో మరి కాస్త ఫండ్ రైజింగ్ చేసుకొని ఒక 8 లక్షల బడ్జెట్లో ఈ పుస్తకాన్ని అచ్చు వేయించడం జరిగింది. ఆ విధంగా ఒక తేదీ అనుకుని గత నవంబర్ 10న ఆవిష్కరించి కళాకారులందరినీ కూడా ఆ సమావేశానికి పిలిస్తే సుమారు 175 మంది కళాకారులు ఆ సమావేశానికి అటెండ్ అయ్యి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించుకొని తల ఒక ప్రతిని కూడా వేదిక మీద అందుకుని పెద్దల చేతుల మీదుగా వాళ్ళు ఎంతో ఉత్సాహంగా చాలా సంతృప్తితో పుస్తకాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత నాకు అనేకమైనటువంటి ప్రశంసలు కూడా వచ్చినాయి కళాకారుల నుంచి, కళాభిమానుల నుంచి. కళాసాగర్ గారు, ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. సాధారణంగా మనం తెలుగు వాళ్ళలో చిత్రకళకు సంబంధించిన వరకు ఎలాంటి గ్రంథాలు లేవు. ప్రేరణ పొందడానికి కానీ, లేకపోతే చిత్రకళ గురించి తెలుసుకోవాలని ఉత్సుకత ఉన్న వాళ్ళకి కానీ పుస్తకాలు ఏమీ లేవు. కానీ మీ నుంచి వచ్చిన ఈ ఒక పుస్తకం చిత్రకారుల గురించి తెలుసుకోవడం అనే అంశం గురించి తెలియజేశారు. నిజం చెప్పాలంటే అటు పాశ్చాత్య నగరాల్లో కానీ, ఆ తర్వాత మన ఇతర రాష్ట్రాల్లో కానీ చిత్రకళకు సంబంధించి ఆయా ఆర్టిస్టుల గురించి, ఇండివిజువల్గా ఆర్టిస్టుల గురించి ప్రత్యేకమైనటువంటి గ్రంథాలు, జీవిత గ్రంథాలు కానీ, లేకపోతే చిత్రకళ గురించి కానీ చాలా పుస్తకాలు వెలువరించడం జరిగింది. వాటి ప్రేరణ అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద, మనుషుల మీద, తరాల మీద, తరతరాల మీద కూడా ఉండింది. అందుకే మనం ఈరోజు ఒకప్పటి మనం ఇంగ్లీషు చిత్రకారుల గురించి, అంటే పాశ్చాత్య చిత్రకారుల గురించి, అటు పికాసో గురించి కానీ, అటు ర్యాంబ్రాండ్ గురించి కానీ, లేకపోతే ఇంకా ఇంగ్లీషు ఆ ప్రభావం మన మీద చాలా ఉంది. అటు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, మనకు పరిపాలించిన తర్వాత 1947 తర్వాత మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకి ఇటు శాంతినికేతన్లో కూడా మన అభినయేంద్రనాథ్ ఠాగూర్ గారి ద్వారా మన ఆధునిక చిత్రకళ విషయాల్లో కూడా మనం ఎన్నో విషయాలు తెలియజేసే పుస్తకాలు వచ్చాయి. కానీ ఇప్పుడున్న పరిణామ క్రమంలోని, వ్యాపారాత్మక ప్రపంచంలోని మనం నిజం చెప్పాలంటే చిత్రకళ గురించి తెలుసుకోవడానికి పుస్తకాలు రావడమే లేదని చెప్పాలి. అలాంటి సందర్భంలో ఒక చిత్రకారుడు వేసే బొమ్మతో పాటు వాళ్ళ యొక్క వివరణని ఇస్తూ మీరు చేసిన పుస్తకం ఇప్పుడు వచ్చిన రాబోయే తరానికి కానీ, ఇప్పుడున్న తరానికి కానీ తెలియజేయడానికి మీ పుస్తకం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పుస్తకంలో మీరు పొందుపరిచిన చిత్రకారుల గురించి, వాళ్ళ బొమ్మల గురించి ప్రేరణ పొంది మీరు సభా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భంలో కానీ, ఆ తర్వాత కానీ ఇటు చిత్రకారుల గురించి కానీ, చిత్రకారుల నుండి కానీ, లేకపోతే సామాన్య ప్రజల నుంచి కానీ, పత్రికల నుంచి కానీ ఎలాంటి స్పందన వచ్చింది, ఆ స్పందన ప్రభావం మీ మీద ఎలా ఉంది? మరో పుస్తకానికి నాంది పలికేలాగా ఉందా, లేకపోతే ఎందుకు ఇది ఇంతటితో ఇది అంతం అనుకుంటున్నారా? అంతం కాదు, ఆరంభం అనుకుంటున్నారా? ఆనంద్ గారు, ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే దానికి మనం ఎదుటి వ్యక్తి నుంచి కొంత ఏదో మెప్పును, ఏదో లేకపోతే ప్రశంసలను ఆశిస్తాము. కానీ పూర్తిగా అలా ఆశించడం కూడా మంచిది కాదు. అలా ఆశిస్తే నేను నా ఈ పుస్తక ప్రచురణ ప్రయాణం ఇంత దూరం వచ్చేది కాదు. మనం ఒక 100 మందికి మన పుస్తకాలను కానీ అందించినట్లయితే దాంట్లో కేవలం 10-20 మంది మాత్రమే స్పందిస్తారు, లేదా ప్రశంసిస్తారు, లేదా ఒక మంచి పని చేశారు అని మనం ముందుకు నడిపిస్తారు. మిగతా 70% మౌనంగా ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో, అసలు పుస్తకం గురించి వాళ్ళ స్పందన ఏమిటో కూడా కనీసం తెలియజేయరు. అంటే ఒక వ్యక్తి ఇంత ప్రయత్నం చేశాడు కదా, మనం అతనికి అభినందిద్దాం, లేకపోతే అతనికి మంచి చెడు చెప్దాం, లేదా ఒక సలహా ఇద్దాం అనేది కూడా ఉండదు వాళ్ళలో. అది లేకపోవడం కొంచెం నిరాశపరిచినప్పటికీ కూడా మనం వాళ్ళ నుంచి ఇట్లాంటి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి, పూర్తిగా ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా, చేయలేదు కాబట్టి నా ప్రయాణం ఎంత దూరం కొనసాగింది. ముఖ్యంగా మీరు అన్నారు ఇప్పుడు కళా సాహిత్యం గురించి. కళా సాహిత్యం తెలుగులో చాలా తక్కువ. మీరు అన్నట్టు పట్టుమని 10-20 పుస్తకాల నుంచి లేవు.
ఎవరైనా వ్యక్తిగతంగా చిత్రకారులు వేసుకున్న మోనోగ్రాఫ్స్ ఏవో ఉన్నాయి తప్ప లలిత కళా అకాడమీ అట్లాంటి వాళ్ళు ప్రచురించిన సమగ్ర గ్రంథాలంటూ తెలుగులో పెద్దగా ఏమీ లేవు. ఒకప్పుడు సంజీవ్ దేవ్ గారు, సెలసాని ప్రసాదరావు గారు అట్లాంటి వాళ్ళు ఏవో కొన్ని పుస్తకాలు లేదా కళా సాహిత్యం మీద కొన్ని పత్రికల్లో వ్యాసాలు రాసి వాటిని సంకలనాలు చేశారు. కానీ తెలుగులో చాలా తక్కువ. ముఖ్యంగా మీరు అన్నట్టుగా యూరోపియన్ ఆర్ట్తో పోలిస్తే మనకు తెలుగులో కానీ ఇండియాలో కానీ చాలా తక్కువ. యూరోపియన్ విషయంలో మీ మాటకు అడ్డొస్తున్నాను ఒక క్షణం. ఈ విషయంలో అసలు గ్రౌండ్ లెవెల్లోనే పిల్లలకు మనం చెప్పవలసిన అంశాలు చిత్రకళకి చాలా ఉన్నాయి. అందు గురించి నేను ఒక సంస్థలో పనిచేస్తున్న సందర్భంగా పిల్లలు బొమ్మలు వేయడం ఎలా అనే ఒక పుస్తకాన్ని 32 పేజీలకు పరిమితం చేసిన పుస్తకాన్ని అది ముద్రించడం జరిగింది. అది ఒకే రోజు 200 మనీ ఆర్డర్ల ద్వారా అమ్ముడుపోయింది. అంటే దాని ప్రభావం పిల్లల తల్లిదండ్రుల మీద ఎలా ఉందో మీరు గమనించవచ్చు. అయితే అందులో నేను చెప్పిన విషయాలు ఏమిటంటే పిల్లలకు సంబంధించిన వరకు చాలామంది తల్లిదండ్రులు ఏమంటారంటే చిత్రకళ ఎందుకురా, అది గీతలు గీస్తావు, అది ఏమన్నా నీకు భవిష్యత్తులో కూడు పెడుతుందని. ఇది కొన్ని తరాల నుంచి నేను ఈ మాట వింటున్నాను. మా ఇంట్లో కూడా నేను విన్నాను. ఈవెన్ దో కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన వాడిని అయినప్పటికీ కూడా నాకు ఈ ప్రశ్న చాలా కాలం నన్ను వెంటాడింది. అయినా నేను చిత్రకారుడినే అయ్యాను, చదువులు చదువుకున్నా కూడా. మీరు కూడా అలాగే వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చినప్పటికీ కూడా చిత్రకారులు అయ్యారు. కానీ ఎందుకో ఒక ప్రేరణ కలిగించే చిత్రకళ అంటే మనకి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటటువంటి అంశం. అందు గురించి నేను చిన్నపిల్లలకి సంబంధించిన వరకు ఆ పుస్తకం చాలామందిని ప్రభావితం చేసింది. అందులో నేనేం చేశానంటే పోయిటరీ కూడా కొంత జొప్పించి చెప్పాను. ఆ పోయిటరీ కూడా పిల్లలకి భాగాలుగా విభజించి, అంటే సర్కిల్ అంటే గుండ్రం, అలాగే స్క్వేర్, మన ఆకారాలు ఏవైతే మనకి ప్రధాన ఆకారాలు ఉన్నాయో స్క్వేరు, త్రిభుజం, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క ఆకారం, ఈ ఆకారాలన్నీ సమగ్రంగా కలిపితే ఒక బొమ్మ ఎలా అవుతుందని చిన్నపిల్లలకు ముందు చెప్పడానికి చేసే ప్రయత్నం అందులో చేశాను. అయితే అందులో ఒక గుండ్రం గురించి చెప్తే గుండ్రం, చెంబు గుండ్రం, కళ్ళు గుండ్రం, మొహము గుండ్రం, ఎక్కువ తింటే పొట్టా గుండ్రం, మనం చేత్తో తీసుకెళ్ళే చెంబు గుండ్రం అని అందులో అలా పిల్లలకి ఆకర్షణగా, అంటే ఒక గుండ్రం అనేది వాళ్ళ హృదయంలో ఖచ్చితంగా దీన్ని గుండ్రం అంటారు, దీన్ని రౌండ్ అంటారు అని చెప్పే అంశాన్ని నేను అందులో చెప్పడం జరిగింది. సో అలాగ పుస్తకాలు ఏమన్నా విజ్ఞానాత్మకంగా కానీ అలాంటి పుస్తకాలు తీసే ప్రయత్నం ఏమన్నా మీరు చేయదలుచుకున్నారా? తప్పకుండానండి. ఇప్పుడు ఒక 100 మాటల్లో చెప్పలేని భావాన్ని ఒక్క చిత్రంలో చెప్పొచ్చు అంటారు. ముఖ్యంగా ఈ బొమ్మల ద్వారా ఏదన్నా మనం నేర్పించాలంటే పిల్లలకి చాలా ఈజీ. అందుకనే మనం ముఖ్యంగా ఈ పాఠశాల స్థాయిలో బొమ్మలతోనే మనం పాఠాలు నేర్పిస్తారు. ప్రతి పేజీలో కూడా బొమ్మ, దాని పక్కన ఒక వాక్యమో ఏదో ఒక పదమో ఇచ్చి వాళ్ళకి త్వరగా, అంటే ఒక చిత్రాన్ని మన మైండ్ త్వరగా రిజిస్టర్ చేసుకుంటుంది ఒక వాక్యం కంటే. చిత్రకళ అంత ప్రభావం ఉంది. యాక్చువల్గా ఒకప్పుడు అందుకే పాఠశాల అంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా ముఖ్యంగా ఆర్ట్ టీచర్ ఉండేవాడు. మనం నేర్చుకున్నప్పుడు కూడా ప్రతి పాఠశాలలో ఆర్ట్ టీచర్ ఉండేవారు. కాకపోతే 89-90 కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా దాన్ని రద్దు చేయడంతో ఇప్పుడు రిక్రూట్మెంట్ అనేది లేదు. డ్రాయింగ్ ఉపాధ్యాయులు ఎవరు కూడా ఏ పాఠశాల రిక్రూట్ చేయట్లేదు. గవర్నమెంట్, ప్రైవేట్ సంస్థలు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఒక పార్ట్ టైం తీసుకుంటుంది. 4 hours వర్క్ చేయాలి. పార్ట్ టైం తీసుకుని వాళ్ళకి 14-15 వేల రూపాయల శాలరీ ఇచ్చి వాడుకుంటుంది. ప్రజెంట్ పూర్తి టైం అయితే రిటైర్ అయిన పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. వాటిని వేరే సబ్జెక్ట్ టీచర్స్గా కన్వర్ట్ చేసేస్తున్నారు. ఆ పోస్టుల్ని ముఖ్యంగా డ్రాయింగ్ టీచర్స్ పోస్టులు లేకపోవడం విద్యా వ్యవస్థకి చాలా గొడ్డలి పెట్టు లాంటిది. అది ప్రభుత్వం ఆ దృష్టిలో ఆలోచించి ఒకసారి మరొక నిర్ణయం తీసుకుని వాటిని రిక్రూట్ చేస్తే మంచిదని నా సలహా. నిజమే, కళల యొక్క ప్రభావం ప్రతి మనిషి మీద ఉంది. అది పామరుడి దగ్గర నుంచి ఒక విద్యావేత్త వరకు కళల యొక్క ప్రభావం అతని మీద ఉంది. నిజానికి ఆ ప్రభావం యొక్క నిదర్శనమే మనకు సినిమా రంగం. సినిమా రంగంలో ఎన్ని కళలు సమీకృతం చేసి ఒక వినోదాన్ని, విజ్ఞానాన్ని మనకు కలిగిస్తున్న అంశాలు మనకు తెలుసు. అలాంటి సమగ్రంగా కళల్ని తెలియజేసే సినిమా రంగాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కళ యొక్క
విలువను తెలుసుకొని కళ గురించి పుస్తకాలు వేయడం కానీ పుస్తకాలని అలాంటి కళల గురించి వివరించి చెప్పే అంశాలు కానీ పాఠశాలల్లో ఉండడం చాలా చాలా అవసరం. అలాంటి అవసరం ప్రభుత్వాలు నిర్వహించకపోవడం ఒక రకంగా పిల్లల్లో వెనుకబాటుతనంగానే ఉంది. ఎందుకంటే ఎంతసేపు అక్షరాలు పుస్తకాలు బరువులతోనే కొనసాగుతున్నటువంటి నేటి యువతరం అంటే బాల్యం ఆ బరువులను మోయడంతోనే అయిపోతుంది. కానీ వాటి నుంచి బయటికి రావడానికి వీలుగా ఉండే ఈ లలిత కళలకు సంబంధించినటువంటి విషయాలు తెలియజేయడం ద్వారా వాళ్ళకి ఎంతో రిలీఫ్ కలిగే అవకాశం ఉంది. అది కూడా పాఠ్యాంశాల్లో పెట్టడం ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే మీరు కూడా అలాగేమన్నా ఆలోచించి ప్రభుత్వాన్ని కలిసి అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తారా? ఏమన్నా అలాంటి ఆలోచన ఉందా? తప్పకుండా మేము గతంలోనే చేసాం ఈ ప్రయత్నాలు. చిత్రకళ ఉపాధ్యాయులను ఖచ్చితంగా నియమించాలి. ఎంతో మంది టీచర్ ట్రైనింగ్ డ్రాయింగ్ టీచర్స్ కోసం ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉద్యోగులుగా ఉన్నారు. ఆ ఆవశ్యకత గురించి మీరు ఏమన్నా ప్రభుత్వానికి తెలియజేయడం? ఆవశ్యకతల గురించి ఖచ్చితంగా తెలియజేశాము. వాళ్ళకి మెమోరాండంలు ఇచ్చాము. కలిసి పట్టించుకోలేదు. మేము ఎన్నిసార్లు కూడా గత ముఖ్యమంత్రులు గత 10-15 ఏళ్ళుగా కొంతమంది కళాకారులందరం కలిసి ముఖ్యంగా పాఠశాల స్థాయిలోనే చిత్రకళోపాధ్యాయుడు అవసరం చాలా ఉంది, ఉండాలి. ఈ ఒత్తిడికి లోనవుతున్నారు. విద్యా వ్యవస్థలో కేవలం చదువు, మార్కులు, ర్యాంకులు వీటినే పేరెంట్స్ ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇది కాదు, చిత్రకళ అవసరం చాలా ఉంది. దానికి పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ ఉండాలి అనేది మేము అనేక సార్లు ప్రభుత్వానికి మెమోరాండం ద్వారా తెలియజేశాం. కానీ అది ఎప్పటికీ కూడా పరిశీలిస్తాం అనడం ఆ స్థాయిలోనే ఆగిపోయింది. అదే ముందుకెళ్ళాల. సో కళాసాగర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన అంశాలని దృష్టిలో పెట్టుకొని మీ పుస్తకాన్ని పరిపూర్ణంగా పరిశీలించిన తర్వాత మీ పుస్తకంలోని అంశాలు కానీ మీ పుస్తకంలో ప్రచురించినటువంటి కళాఖండాలు కానీ కళాకారుల గురించి కానీ ఇవన్నీ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మన 2 తెలుగు రాష్ట్రాల్లోని ఉన్నటువంటి ప్రజలు, యువకులు, నేటితరం, రేపటి తరం కూడా చూసి మంచి ప్రేరణ పొందుతారు. అందులో ప్రేరణ పొందడమే కాదు, వాళ్ళు కూడా చిత్రకారులు కావాలనే తపన పెరిగి ఒక కళాకారులు అవుతారని భావిస్తున్నాము. ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయం నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. మీకు ఏమనిపించింది ఈ పుస్తకం వేసిన తర్వాత? అలాగే మీకు ప్రత్యేకమైన ప్రశంస ఎక్కడి నుంచైనా లభించిందా? ప్రత్యేకమైన ప్రశంస అంటే మరి ఎంత ప్రయత్నం చేసిన తర్వాత ఏ మహానుభావుడో, అది చిన్నవాళ్ళో పెద్దవాళ్ళో ఎక్కడి నుంచన్నా అబ్బా నాకు ఈ ప్రశంస చాలు, ఎవరు నాకు చెప్పకపోయినా అనే భావన కలిగించే ప్రశంస ఏదన్నా మీకుందా? ఉందండి. నాకు పుస్తకం గత నెల 10వ తారీఖున ఆవిష్కరణ జరిగిన తర్వాత సుమారు ఒక 175 మంది ఆర్టిస్టులు వచ్చి పుస్తకం తీసుకుని వెళ్ళిన తర్వాత బయటకు వెళ్ళినాక చాలా అనూహ్యమైన 3 రోజుల పాటు నేను వాళ్ళతో ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే ఉన్నాను. అందులో ప్రతి వాళ్ళు ప్రశంసించడమే చాలా మంచిది, మాకు ఒక గొప్ప గిఫ్ట్ ఇచ్చారు మీరు, మేము జీవితాంతం దీన్ని గుర్తుపెట్టుకుంటాం అన్న వాళ్ళు ఉన్నారు. పర్టికులర్గా ఒక చిత్రకారుడు కడప నుంచి వచ్చారు. ఆయన అడ్వకేట్ కమ్ ఆర్టిస్ట్ భాస్కర్ రెడ్డి గారని. ఆయన పుస్తకం చూసి చెలించిపోయారు. చాలా బాగుంది, మీరు నాకన్నా చిన్నవాళ్ళు అయిపోయారు కానీ నేను మీకు పాదాభివందనం చేయాలనుకుంటున్నాను. అద్భుతమైన కానుక, అసలు ఎవరు సాధించలేనిది. ఇది 20-30 ఏళ్ళ పాటు చిరకాలం చరిత్రలో నిలిచిపోయే పుస్తకాన్ని మీరు తీసుకొచ్చారు. ఒక ఆలోచన చాలామందికి వస్తుంది, చాలామంది ఇంతకుముందు కూడా చేయాలని అనుకోవచ్చు ఇలాంటివి. కానీ దాన్ని ఆచరణలో పెట్టి రూపకల్పన చేసి దాన్ని బయటకు తీసుకురావడం అంటే అది అంత సమస్య కాదు, మీరు అది సాధించారు అని ఇంకా సీనియర్ చిత్రకారులు చాలామంది నన్ను ప్రశంసించడం జరిగింది. మనం పడిన కష్టం అంతా ఇట్లాంటి టైంలో నేను 3 ఏళ్ల పాటు శ్రమించి చేసినదంతా కూడా ఇట్లాంటి పెద్దలు వాళ్ళు ఆశీర్వదించడము, ప్రశంసించడము అట్లాంటి వాళ్ళు చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పడిన శ్రమ అంతా కూడా మనం మర్చిపోతాం. సో మీరు చాలా ఈ పుస్తకాన్ని వేసి మంచి చక్కని కృతకృత్యులు అయ్యారని చెప్పాలి. ఇప్పుడు మీ పుస్తకాన్ని చూసి నిజం చెప్పాలంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ చిత్రకళ గురించి ఈ పుస్తకం చూసిన తర్వాత ప్రేరణ పొంది మరిన్ని పుస్తకాలు వస్తాయని ఆశిస్తున్నాం. సో మీరు ఒక ప్రేరణాత్మకంగా తెలుగు ప్రజలకి మిగిలిపోయారని చెప్పడంలో సందేహం లేదు. అలాగే తెలుగు ప్రజలు మిమ్మల్ని తప్పకుండా ప్రతి ఇంట్లోని ఈ పుస్తకాన్ని పెట్టి వాళ్ళ పిల్లలకి చెప్పేలాగా మీరు తయారు చేశారు. అందుకు మీకు మా తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ ఆనంద్ గారు. గుడ్ లక్. నా పేరు కళాసాగర్ ఎల్లపు, ఎడిటర్ 64kallu.com. ఫర్ మోర్ అప్డేట్స్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు మస్తీస్.